హైదరాబాద్ నగరవాసులు రంగులతో చిందేస్తున్నారు. ఓయూ ఆర్ట్స్ కళాశాలలో హోలీ సంబరాలు, డాన్సులు చేస్తూ కేరింతలు కొడుతూ హోలీ వేడుకలు చేసుకుంటున్నారు. ఓయూ హోలీ సంబరాల్లో బీజేపీ చీఫ్ రామచంద్రరావు కూడా పాల్గొన్నారు. విద్యార్థులతో రంగుల్లో మునిగి తేలారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. తెలంగాణ పర్యటనలో వికారాబాద్ వచ్చినటువంటి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల మీద స్పందించేందుకు మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఉన్నారు. ఇట్లా బీజేపీని విష్ణువుతో పోలుస్తూ, కాంగ్రెస్ను శంకరునితో పోలుస్తూ మేమంతా బోలాశంకరుడిగా ఏమీ లేకుండా ఉంటాము, వాళ్ళంతా కూడా ఆడంబరాలకు పోతారు బీజేపీ అనేటువంటి ఒక ఉద్దేశాన్ని ఆపాదిస్తూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఎలా చూస్తారు? ఇది హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని, హిందూ దేవుళ్ళని అవమానపరిచినట్టు. రాముడు కూడా విష్ణు స్వరూపమే, కృష్ణుడు కూడా విష్ణు స్వరూపమే. ఈ దేశంలో ఈ ఒక మన చరిత్రలో, మన ఒక పురాణంలో విష్ణు అవతారం ముట్టినప్పుడే ఇక్కడ చెడుని అంతం చేశారు. కృష్ణుడు కంసుడిని చంపాడు, రాముడు రావణాసుని చంపాడు. మరి అటువంటి విష్ణుదేవుడు భారతీయ జనతా పార్టీని పోల్చుకున్న సంతోషం ఉంది. మరి శివుడితో కూడా ఆయన పోల్చుకోవడానికి వీల్లేదు. ఆయన ఒకవేళ పోల్చుకుంటే అల్లాహో అక్బర్ ఆయనతో పోల్చుకోవాలి, లేకుంటే జీసస్ క్రైస్ట్ని పోల్చుకోవాలి. ఆయనకు శివుడితో కూడా కాంగ్రెస్ పార్టీ పోల్చుకోవడానికి అవసరం లేదు. శివుడితో పోల్చుకునేది ఎవరు అంటే ఒక ఆదిశక్తి ఉన్నవాడు, శక్తుల మహిళలు. ఆ మహిళలకు 30% రిజర్వేషన్ ఇస్తుంది బీజేపీ. కాబట్టి బీజేపీనే శివుడు, బీజేపీనే విష్ణు, బీజేపీనే మహేష. రాహుల్ గాంధీని ఏమంటారు? రాహుల్ గాంధీ పర్యటన ఎలా చూస్తుంది బీజేపీ? అసలు రాహుల్ గాంధీ గారికి హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ రావడానికి నైతిక హక్కు లేదు. వారి ప్రభుత్వము 6 గ్యారంటీల పేరు మీద మోసం చేస్తూ ఉంది. రైతులకు రుణమాఫీ రాలేదు, రైతు భరోసా రాలేదు, విద్యార్థులకు ఏమి కూడా ఫీజులు రాలేదు, ఫీ రీఎంబర్స్మెంట్ రాలేదు, యూనివర్సిటీలన్నీ కూడా మూతపడేటువంటి స్టేజ్లు తీసుకువచ్చినాడు. అటువంటి ఒక ప్రభుత్వాన్ని, నీ ప్రభుత్వాన్ని మందలించాలి కానీ వచ్చి 1000 కోట్ల కలెక్షన్ కోసం వస్తే ఎట్లయితుంది? అది మనం చూడొచ్చు. రాహుల్ గాంధీ హిందూ దేవుల పేరు వాడుకుంటూ హిందువుల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాహుల్ గాంధీకి అసలు తెలంగాణ వచ్చేటువంటి నైతిక హక్కు లేదు, ఎందుకంటే హామీలు ఇచ్చి అమలు చేయలేదు కాబట్టి డెఫినెట్గా ఆయన పర్యటన ఖండిస్తున్నామంటూ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు చెప్తున్నారు. కెమెరామెన్ శివతో విద్యాసాగర్, టీవీ9 హైదరాబాద్.